విశాఖ కొమ్మాదిలో చైతన్య కాలేజ్ దగ్గర రూపశ్రీ తల్లిదండ్రుల నిరసన కొనసాగుతోంది. తమకు న్యాయం చేయాలని నిన్నటి నుంచి నిరసన చేస్తున్నారు. రూపశ్రీ మృతి చెంది 7 రోజులు గడుస్తున్నా కాలేజీ యాజమాన్యం మాత్రం ఆమె కుటుంబ సభ్యులను కలవలేదు. మరోవైపు ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. నిన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల లక్ష్మి 3 సభ్యుల కమిటీ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. మహిళా కమిషన్ రిపోర్ట్ కోసం రూపశ్రీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. రూపశ్రీ మరణం హత్య, ఆత్మహత్య అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, రూపశ్రీ తల్లిదండ్రుల నిరసన అంటే కాలేజీ యాజమాన్యం ఇంతవరకు స్పందించలేదని చెప్పి తల్లిదండ్రులు నిరసన తెలియజేస్తున్నారు కదా. సో ప్రస్తుతానికి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమున్నాయి? కొమ్మాదిలో ఉన్నటువంటి చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో 7 రోజుల క్రితం రూపశ్రీ అయితే ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని అటు కాలేజీ మేనేజ్మెంట్ చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే గడిచిన 2 రోజులుగా రూపశ్రీ తల్లిదండ్రులు, గ్రామస్తులు మొత్తం అందరూ కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటిది మనమైతే విజువల్లో కూడా వచ్చు. వీళ్ళతో పాటుగా విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా రూపశ్రీ కుటుంబానికి న్యాయం చేయాలి, ఆమె మరణానికి న్యాయం చేయాలని చెప్పేసి ఆందోళన అయితే చేస్తున్నారు. ఎందుకు ఇప్పటివరకు మీతో కాలేజీ మేనేజ్మెంట్ వాళ్ళు ఇప్పటివరకు రాలేదు? నిన్నటి నుంచి మీరు ఇదే ప్లేస్లో ఆందోళన చేస్తున్న దానికి వాళ్ళు అసలు మిమ్మల్ని పిలిపించడం కానీ మీతో మాట్లాడడం కానీ ఏమైనా చేశారా ఇప్పటివరకు? లేదండి, ఇంకా ఏమీ జరగలేదండి. వాళ్ళు రావాలి ఇక్కడికి. వచ్చిన వరకు మేము ఇక్కడి నుంచి లేవడం జరగదండి. ఎన్ని రోజులన్నా ఇక్కడే కూర్చుంటామండి. అంటే కేవలం కాలేజీ సిబ్బంది రావడమే కానీ మేనేజ్మెంట్లో ఏ ఒక్కరు కూడా ఈ ప్రమాదం అయితే జరిగింది, ఆమె చనిపోయిందని మాట్లాడడం కానీ, మీతో కనీసం ఏం చేయమంటారని అడగడం కానీ ఏమి చేయలేదా?